కందిపప్పు పావు కప్పు, ముడి అటుకులు పావు కప్పు, సగ్గుబియ్యం 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూను, మెంతులు 1 టీ స్పూను, ఎండుమిరపకాయలు 3, కరివేపాకు కొద్దిగా. ముందుగా పొయ్యి మీద ఒక పాత్ర పెట్టి అందులో మెంతులు, మినపప్పు, పచ్చిశనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు, అలాగే ముడి బియ్యం వీటన్నిటిని సన్నసెక్క మీద దోరగా వేగనివ్వాలి. అందులో ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు, జీలకర్ర ఇవి వేసేసి పూర్తిగా వేగనివ్వాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఫైనల్ గా మరొకసారి మిగిలిన సగ్గుబియ్యం, అటుకులు, ముడి అటుకులు కూడా ఇందులో వేసేసి కొద్దిగా వేడెక్కనివ్వాలి. వీటన్నిటిని వేగిన తర్వాత ప్లేట్లో పోసి కొద్దిగా గోరువెచ్చగా చల్లారనివ్వాలి. వాటిని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా దోశల పిండిలా గ్రైండ్ చేసుకుంటాం. ప్రీమిక్స్ దోశల పిండి అలా గ్రైండ్ అయిన దాన్ని బాటిల్లో పోసేసుకుని మూత పెట్టేసి ఇంట్లో దాచుకోవచ్చు. మనకి ఎప్పుడైనా దోశలు కావాల్సి వచ్చినప్పుడు ఇన్స్టెంట్ గా ఈ దోశల పిండిని బౌల్లో వేసేసి పుల్ల మజ్జిగ కలిపేసేసుకుని మెత్తగా అట్లా చిలక కొట్టేసి దాన్ని దోశలు పోసేసుకుంటే నానబెట్టుకునే శ్రమ లేకుండా కూడా దోశలు టేస్టీగా చాలా బాగా వస్తాయి మీకు. అలా పోసిన దోశల పైన మన ఇంట్లో రెడీగా ఉండే కారపొడి లాంటిది వేసేసుకుని కొత్తిమీర, జీలకర్ర చల్లేసుకుంటే చక్కగా ప్రీమిక్స్ తో దోశలు అప్పటికప్పుడు సిద్ధమవుతాయి.